హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 వినేద్దామండి. 4 రోజుల తర్వాత రాత్రి 8 గంటల వేళ అమర, ఫణి భోజనం చేసి లేచారు. దుర్గమ్మ ముందే చేసి మందు వేసుకుంటుంది. ఇంటి ముందు కారాగింది. సుజాత, రాజా లోపలికి వచ్చారు. రా సుజా, ఎలా ఉన్నావు? అమర ఆహ్వానిస్తూ ఆదరంగా అంది. నీ మీద చాలా కోపంగా ఉన్నాను, సుజా బుంగమూతితో అంది. నా మీదనా? ఎందుకు? ఎన్ని రోజులయ్యింది? ఒక్కసారైనా కనీసం ఫోన్ అయినా చేసి నేనెలా ఉన్నానో కనుక్కున్నావా నువ్వు? అత్తగారు చూడండి, మీ కోడలు నా ఫ్రెండ్ అంటారు మీరు, అంది ఫిర్యాదుగా చూస్తున్నట్టు. అయ్యో, నిన్ను తలవని రోజు లేదమ్మా, అంది దుర్గమ్మ. నువ్వు బాగానే ఉంటావని ధైర్యం మీ వారు ఊరిలో లేకపోతే నా దగ్గరికి వచ్చేయమని చెప్పానుగా, అమర చిరునవ్వుతో అంది. హలో ఆంటీ, అన్నాడు రాజా. హలో. అమర రాజాని దగ్గరికి తీసుకుంది. ఏం ఫణి, సెలవులుగా టైం ఎలా గడుస్తుంది నీకు? రాజా నన్ను తోచడం లేదని చంపేస్తున్నాడు, ఫణిని దగ్గరికి పిలుస్తూ అంది. ఫణి సంతోషంగా చూస్తున్నాడు. అనుకోకుండా ఒక్కసారి వాళ్ళు వచ్చేసరికి ఫణికి సంతోషంతో మాట రావడం లేదు. సుజాత, అమర వచ్చి మంచం మీద కూర్చున్నారు. మధ్యలో 2 సార్లు వద్దామని బయలుదేరాను, కానీ నువ్వు తిట్టుకుంటావేమోనని భయపడి ఆగిపోయాను, అంది సుజాత. అలాంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పానా, అంది అమర. బంధువులు కూడా ఊరి నుంచి వచ్చారు. ఆ సందడి కూడా నన్ను మెసరనీయలేదు. వాళ్ళు వచ్చారంటే ఒక్కటే తిరుగుడు. అక్కడికి పాపం ఆయన చాలా విజిట్స్ కట్ చేస్తారు. రాజా, ఫణి కిటికీ ఎక్కి కూర్చున్నారు. ఈరోజు మా డాడీ నేను క్రికెట్లో ఓడించేశాను అని చెబుతున్నాడు. మా డాడీ నాకు టేబుల్ టెన్నిస్ నేర్పుతున్నారు, ఎంతో సంతోషంగా గొప్పగా చెబుతున్నాడు. దుర్గమ్మ ఇటు సుజాత భర్త గురించి అపురూపంగా చెప్పడం, అటు రాజా తండ్రి గురించి ఆనందంగా మా డాడీ అని చెప్పడం విని నిట్టూరుస్తూ దేనికైనా అదృష్టం అనేది ఉండాలి అనుకుంది. అమరా, నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఒప్పుకుంటానని మాటివ్వు, అంది చెయ్యి చేస్తూ. ఏమిటి చెప్పు, అంది అమర. మేము రాజా సెలవుల్లో 1 వారం సరదాగా తిరగడానికి వెళ్తున్నాము. నువ్వు ఫణి కూడా మాతో రండి. అమర ముఖం పాలిపోయినట్లయింది. తలదించుకుంది. ఇంకేమిటి కబుర్లు చెప్పు, అంది. ఇదే ముఖ్య కబురు, నువ్వు ఏ సందేహాలు లేకుండా బయలుదేరు. పిల్లలిద్దరూ సరదాగా గడుపుతారు, మనం కూడా కలిసి తిరుగుతాము. ఈయనకి ఆ టైంలో కంపెనీ మీటింగ్స్ ఉన్నాయి. పేరుకి మనతో రావడమే తప్ప ఉదయం వెళ్ళిపోతే రాత్రి 10 గంటల వరకు కంటికే కనిపించరు. నేను కూడా సరదాగా గడిపి చాలా రోజులైందమరా. ఫణి ఆసక్తిగా ఆదృతగా తల్లి ముఖం వైపే చూస్తున్నాడు. రాజా ఏదో చెప్పబోతుంటే ఆగు అంటూ రాజా నోరు చేతితో మూసేశాడు. నేను రాలేను సుజా, అంది అమర. ఎందుకని? కారణం చెప్పు. కారణం ఏం లేదు, అత్తగారికి ఇబ్బంది అవుతుందరా. అది కొంతవరకు కారణమే. ఆ ఏర్పాట్లు నేను చూడనా అమరా? అమర ఇక దాపరికం పెట్టుకోదలుచుకోలేదు. నిర్మోహమాటంగా చెప్పేసింది. ఫణి వారం రోజులు ఇల్లు వదిలి రావడానికి వీలవదు అని. ఎందుకని? ఫణికి ఏం పనుంది? చిన్నపిల్లాడు, అంది. అమర కారణం సరిగ్గా చెప్పలేదని తోసేస్తూ. ఫణి తెల్లవారుజామున పాల ప్యాకెట్లు తీసుకుని ఈ బజారులో అందరికీ ఇంటింటికి ఇస్తాడు. మాకు ఇంటి అద్దెకి సరిపడా డబ్బులు వస్తాయి, అమర అరిచేతుల్లోకి ముఖం చూస్తూ చెప్పేసింది. వారం రోజులు లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు. వేరే వాళ్ళకి అప్పచెపితే వాళ్ళు ఇవ్వకపోతే మేం డబ్బు కట్టాల్సి వచ్చింది. ఒకసారి ఫణి కిటికీలోంచి ఉరికినట్లు దిగి తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లిని పట్టుకుని కుదుపుతూ, అమ్మా పర్వాలేదమ్మా, బోసు పాల ప్యాకెట్లు ఇస్తాడమ్మా. మొన్న వాడికి పేపర్లను నేను ఇవ్వలేదు. వెళ్దామమ్మా, గెడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. ఆ ముఖంలో అర్దింపు, ఆశ. సుజాత అవాక్కైన దానిలా చూస్తుంది. రాజా కూడా కిటికీ దిగి వచ్చి కన్నతల్లిని ఆనుకుని నిలబడ్డాడు. సుజాత ఆశ్చర్యంగా చేయి చాచి ఫణిని చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, అమరా, ఏమిటి పసిపిల్లాడు చేత అంత పని చేయిస్తున్నావా? నువ్వు మనిషివేనా అసలు, అంది. ఏం చేయను, వాడు చిన్నవాడైనా ఈ ఇంటి పరిస్థితులకి పెద్దరికం నెత్తిన వేయాల్సి వచ్చింది. అది మా దురదృష్టం. చాలే అమరా, ఈ మాటలు నాకు చెప్పకు. ఈ మాట మామూలు వాళ్ళు అంటే చెల్లుతుంది, నువ్వంటే నవ్వులాటగా ఉంటుంది. ఏమ్మా ఫణి, రోజు తెల్లవారుజామున లేస్తావా, అంది. ఫణి అవునన్నట్లు తల ఊపాడు. మమ్మీ, పాల ప్యాకెట్లు ఏమిటి? రాజా ఆసక్తిగా అడిగాడు. ఉండు నాన్న, రాజాని ఆపింది.
అమరా, ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావిది అంది సుజాత నిష్ఠూరంగా. ఇందులో దాచడం ఏముంది సుజా, చాలే, నువ్వు నన్ను చాలా మోసం చేశావు. బ్యాంక్లో ఏదైనా ఇబ్బందేమో అనుకున్నాను. మీ ఆయన తాలూకు డబ్బు అదంతా ఆనాడే అయిపోయింది తల్లి. ఒక మహానుభావుడు మమ్మల్ని నిలువున ముంచాడు. అదేమిటి అత్తగారు అంది. దుర్గమ్మ అయినవారు మోసపుచ్చిన సంగతి చెప్పింది. కొడుకేమో రాసి ఇచ్చినందుకే ఇల్లు అమ్మి ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. అయ్యో, ఇన్ని బాధలు పడ్డారా అమరా? ఇన్ని బాధలు పడుతున్నప్పుడైనా నేను గుర్తు రాలేదా? నేను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని అనిపించలేదా అంది. అమర మాట్లాడలేదు, తలదించుకుంది. సుజాత గుర్తురాకేం? చాలాసార్లు గుర్తు వచ్చింది. కానీ కలవారి కోడలైన సుజాత దగ్గరికి తగుదునమ్మా అని వెళ్ళడానికి తన మనసే అంగీకరించలేదు. మాట్లాడవేం, నేను గుర్తు రాలేదా? రెట్టించింది. ఎందుకు గుర్తు రాలేదు? చాలాసార్లు వచ్చావు, కానీ నీ దగ్గరికి వస్తాను. నువ్వు సంపాదన పరుడాలివి కాదుగా, ఉద్యోగం చేయడం లేదుగా. నోరు ముయ్యి. ఆయన డబ్బు నా డబ్బు అనే తేడా మా మధ్య లేదు. నా చేతుల మీద నేను ఎంతమంది అవసరాలకి సాయం చేశానో ఆయన చేస్తారు. నన్ను కూడా ప్రోత్సహిస్తారు. బాగుంది. నా స్నేహితురాలు ఇలా ఇబ్బందుల్లో ఉంటే నేను దానాలు చేసి పేపర్లలో ఫోటోలు నాకే సిగ్గుగా ఉంది. ఇంకేమిటి కబుర్లు చెప్పు అంది అమర ప్రసంగం మారుస్తున్నట్లుగా. కబుర్లు చెప్పను అమరా, నా నిర్ణయం చెబుతాను. ఏమిటి? నువ్వు నాతో బొంబాయి వస్తున్నావు. ఫణి అమ్మ నువ్వు మాతో బొంబాయి వస్తున్నారు. అమ్మ బట్టలు నీవి పెట్టి సర్ది ఉంచు. ఎల్లుండి మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు కారులో వస్తాను. ఓకే అంది. ఓకే అన్నాడు ఫణి. కాదు సుజా, నువ్వు ఇంకేం చెప్పకు. ఈ క్షణం నుంచి ఇది నా సంసారం. నేనే ఈ ఇంటి పెద్దని. నేను ఎలా చెబితే అలా వినాలి. మీరు ఏం అత్తగారు, నాకు ఇధికారం పదవి ఇస్తారా మీరు? బేషుగ్గా. మా అదృష్టాలు ఇంత పెరిగిపోతుంటే కాదంటారా? అదుగో ఆవిడ ఇంటికి పెద్ద, నాకు అధికారం ఇచ్చేశారు కదా, ఇంకేం మాట్లాడుకు నువ్వు. సుజా ప్లీజ్. అమరా ప్లీజ్, కాస్త ఈ స్నేహితురాలిని తన మనిషి మానవత్వముని అని రుజువు చేసుకొని. అప్పుడేదో రుజువైంది. బొంబాయి వెళ్ళనవసరం లేదు. వెళ్ళాలి, నాకు చాలా అవసరం. డాక్టర్ గారు హాలిడేకి వెళ్ళమన్నారు. ఆయనతో వెళ్ళినందువల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. తను బిజీగా ఉంటారు. నువ్వుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంది సుజాత. కానీ ఫణి పాల ప్యాకెట్లో ఉద్యోగం పోతుందనేగా భయం. అవి ఇచ్చే ఏర్పాటు చేస్తాను. నేను పిల్లాడిని ఏర్పాటు చేస్తాను. అబ్బా, చలిలో వానలో ఈ పసిపిల్లాడు తెల్లవారుజామున లేచి ఇల్లిల్లు తిరగడమా? సుజాత కళ్ళల్లో నీళ్లు కనిపించింది. ఫణి జుట్టు పైకి తీస్తూ, ఫణి ఇంకో అమ్మని నేనొచ్చానుగా, నువ్విక కష్టపడని అవసరం లేదు అంది. ఫణికి ఆ క్షణంలో సుజాత సాక్షాత్తు దేవతలా అనిపించింది. అమర ఫణి ముఖం చూసింది. ఆ ప్రయాణం కాదని మాన్పించడం ఎలాగా? ఒక విషమ పరీక్ష ఎదురు కాబోతుందని అర్థమైంది. సుజాత రాజా వెళ్ళిపోయారు. ఫణి మనం ఊరు వెళ్ళడం లేదు అంది అమర. వెళ్ళడం లేదా? ఎందుకని? ఫణి నీళ్లు కారుతున్నట్టుగా అడిగాడు. వెళ్ళడం లేదు అంతే, కసిరినట్లుగా అంది. నువ్వు మానేయి, నేను వెళ్తాను. నోరు మూసుకో. ఎందుకు నన్ను నోరు మూసుకో అంటావు? నువ్వేమో ఎక్కడికూ తీసుకుని వెళ్ళవు. ఎగ్జిబిషన్కి వెళ్దామంటే కూడా డబ్బులు లేవంటావు. మన బజార్లో నేను తప్ప అందరూ వెళ్ళి వచ్చారు. ఎప్పుడులో తొట్టెలో నీళ్లు పోయి మనకి వెళ్ళిరా, ఇల్లు ఊడువు అని పనులు మాత్రం చెబుతావు. అంటుండగానే ఫణి కంఠం బొంగురుగా మారి నత్తి వస్తుంటే బిగిసినట్లుగా ఇక మాట రాలేదు. అమర చప్పున కొడుకుని దగ్గరికి తీసుకోబోయింది. ఫణి అందలేదు. ఏడుస్తున్నాడు. నాకు మమ్మీ అసలు ఇష్టం లేదు, ఈ ఇల్లే ఇష్టం లేదు. ఏడుస్తూనే ఫణి వీధిలోకి పరిగెత్తాడు. అమరా, ఎందుకే వాడిని అలా బాధ పెడతావు? వెళ్ళి వస్తే ఏం పోయింది? పిల్లాడు సంతోషంగా ఉంటాడు. మనం అడగలేదుగా. సుజాతే వచ్చి తోడులమ్మని బలవంతం చేస్తుందయే. చీకటిగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయాడో వాడు. ఫణి అమర బయట అరుగు మీద చూసింది. అక్కడ ఏడుస్తూ ఫణి లేడు. ఫణి చీకట్లో అమర పిలిచిన పిలుపు ప్రతిధ్వనించింది. కనిపించలేదా అంది దుర్గమ్మ లేచి గోడ పట్టుకుని వస్తూ. కనిపించలేదు, వాడే వస్తాడు అంది అమర నిర్భరంగా అంటూ. 10:30 దాటింది, రాలేదు. అమరకి భయం వేసింది. ఎక్కడున్నాడో చూడవే, దుర్గమ్మ తొందర పెట్టేస్తుంది. అంతటితో ఆగలేదు. ఆవిడే కారు ఈడ్చుకుంటూ వెళ్ళి పక్కింటి పిన్నగారి కొడుకుని లేపి ఫణి కనిపించడం లేదు అని చెప్పింది. అరగంట తర్వాత ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు. గుళ్ళో ఉన్నాడండి, రానంటున్నాడు, ఏడుస్తున్నాడు. అమరా వెళ్ళి తీసుకురా, దుర్గమ్మ ఆజ్ఞాపించినట్లే అంది.
ఆవిడ మనవడితో పోట్లాడుతుంది. కానీ మళ్ళా ఒక్క నిమిషం వాడికి ఏదైనా అయితే ఊరుకోలేదు. గుండె చెరువు అయినట్లుగా ఏడుస్తుంది. తన కొడుక్కి ప్రతిరూపం వాడు. వాడు కష్టపడుతున్నాడనే ఆవేదన ఉన్నా గతి లేదని ఊరుకుంటోంది. అమర ఆ కుర్రాడితో వెళ్ళింది. వీధులు చీకటి చీకటిగా ఉన్నాయి. గుళ్ళో లైటు లేదు. ఎదురుగా షాపు బోర్డుకి ఉన్న లైటు కొద్దిగా పడుతుంది. గుళ్ళో ఒంటరిగా చీకట్లో ఫణి దేవుడి ఎదుట ఉన్న గచ్చు నేల మీద బోర్లా పడుకుని ఏడుస్తున్నాడు. వాడి చేతులు సాష్టాంగపడినట్లు దేవుడి వైపు జోడించి ఉన్నాయి. అమర గుండెలు అవిసిపోయినాయి. ఫణి గబాల వెళ్ళి దగ్గరికి తీసుకుంది. నాన్న ఎత్తి ముద్దు పెట్టేసుకుంది. ఏమిట్రా దిక్కులేని వాడిలా ఇలా? ఇంటికి వెళ్దాంరా అంది. నేను రాను, అస్సలు రాను, ఫణి ఏడుస్తూ గట్టిగా అన్నాడు. ఏడుపులో వాడి ముఖం, కళ్ళు, ముక్కు వాచిపోయి ఉన్నాయి. అలాగేలే, బొంబాయి వెళ్దాంలేరా, రా. నిజంగానా? నిజంగానే. ఆ దేవుడి మీద ఒట్టు వేయి. అమర ఒట్టు వేసింది. ఫణి లేచి తల్లి మెడని కౌగిలించుకున్నాడు. అమ్మ బొంబాయి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అని చెప్పేశాడు. అమరకి సుజాతతో బొంబాయి ప్రయాణం మొదటి 2 రోజులు అనూహ్యమైన ఆనందానుభూతిగా జరిగిపోయింది. సుజాత బయలుదేరిన రోజు కృష్ణ చైతన్య కోసం అనుకోకుండా అతిథులు వచ్చారని, అమరని వచ్చేయమని కారు పంపింది. అప్పటికే ఫణి, అమర రెడీ అయి ఉన్నారు. దుర్గమ్మ గారికి మరీ జాగ్రత్తలు చెప్పి అమర బయలుదేరింది. డ్రైవర్ పండు అని తాము తిరిగి వచ్చే వరకు రాత్రివేళ ఆమెకి తోడుగా వాకిట్లో పడుకోమని ఏర్పాటు చేసింది సుజాత. రైలు ప్రయాణం కూడా ఎంతో సుఖంగా జరిగింది. ఎయిర్ కండిషనర్ సీటు, అస్సలు అలసటే తెలియలేదు. అమర ఆదమరిచినట్టే హాయిగా కంటి నిండా నిద్రపోయింది. తెల్లవారి బొంబాయి చేరుకుంటుంటే అమరకి ప్రయాణం అలసట లేకపోగా మంచి నిద్రపోవడంలో హాయిగా అనిపించింది. శ్రమ తీరినట్లుగా శరీరం ఉల్లాసభరితంగా ఉంది. కృష్ణ చైతన్య వాడిని గెస్ట్ హౌస్లో దింపి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా రా అమర, తిందో గాని అంది సుజాత. ఓహో, మీరు తినేయండి అంది అమర మొహమాటంగా. మీకు తొందర లేదుగా, స్నేహితురాళ్ళిద్దరూ తీరికగా కబుర్లు చెప్పుకుంటూ తినండి అన్నాడు కృష్ణ చైతన్య. అతను తింటుండగానే 2 సార్లు ఫోన్లు వచ్చాయి. వచ్చేస్తున్నానని చెప్పాడు. 15 గంటలు అతను వెళ్ళిపోయాడు. అమర, సుజాత బ్రేక్ఫాస్ట్ తిన్నారు. పిల్లలు అప్పటికే రెడీ అయ్యి ఆడుతున్నారు. రాజా బొంబాయి గురించి చెప్పేస్తుంటే ఫణి ఆశగా వింటున్నాడు. గెస్ట్ హౌస్ 4వ అంతస్తులో ఉంది. అక్కడి నుంచి చూస్తుంటే దూరంగా సముద్రం కనిపిస్తూ వ్యూ చాలా బాగుంది. ఫణికి ఇంద్రలోకంలోకి వచ్చినట్టుగా ఉంది. కళ్ళు తిప్పుకోలేనట్టు, రెప్ప వేయలేనట్టుగా చూస్తున్నాడు. కారు వేచి చూస్తుంది. పిల్లల్ని తీసుకుని ఊరు తిరగడానికి వెళ్లారు. వీటి స్టేషన్ చూశారు. మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లారు. సుజాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారు. హోటల్లో లంచ్ చేసి బిర్లా ప్లానిటోరియంకి వెళ్లారు. సాయంత్రం బీచ్కి వెళ్లారు. పిల్లలిద్దరు ఇసుకలో పిల్లి మొగ్గలు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. గెస్ట్ హౌస్కి తిరిగి వస్తుంటే సుజాత అమర చేయి అందుకుని, అమరా నీకు గుర్తుందా, మనం పెద్దయిన తర్వాత పక్కపక్క ఇళ్లలోనే కాపురాలు ఉండాలని, ఒకే కుటుంబంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, దేశమంతా తిరిగి చూడాలని అనుకునేవాళ్ళం. గుర్తుంది అన్నట్టు అమర తల ఊపింది. ఆ హాస్టల్ మొండిగోడ ఎక్కి కూర్చుని వెన్నెల్లో కాళ్ళు ఊపుతూ ఇద్దరూ ఇలాగే చెయ్యి పట్టుకుని ఎన్నెన్ని ఆలోచనలు చేసేవాళ్ళం. చిత్రం ఏమిటంటే అమర చెప్పిన కలలు అన్నీ సుజాత నిజం చేసింది. నా జాతకం ఇంత వేరుగా ఉందని నేను అనుకోలేదు సుజా అంది అమర. ఇప్పుడు నీకేమైందబ్బా అంది సుజా. ఏం కాలేదు, ఆడపిల్లగా పడాల్సిన తిప్పలన్నీ పడుతున్నారు అంది అమర. అలా అనుకోవద్దమరా, నీకు రత్నం లాంటి బిడ్డ ఉన్నాడు. వాడే 1000 సంపదలు. వాడికి నువ్వంటే ప్రాణం. అంతకంటే ఆనందం ఇంకేం కావాలి? నిజమే, కానీ ఇప్పుడిప్పుడు వాడికి ఇంకో అమ్మ ప్రాణం అయిపోతుంది అంటూ ఇక్కడికి రావద్దంటే ఫణి చేసిన హఠం చెప్పింది. సుజా నవ్వేసింది. ముందు సీటులో కూర్చున్న ఫణి తల మీద చేయి వేసి ఇష్టంగా క్రాఫ్ చెరిపేసింది. ఫణి, నువ్వు అలాగే గొడవ చేసుమా అంటూ ప్రోత్సహించింది. ఫణి వెళ్తాననే గొడవ చేస్తే చిరాకు పడి అమర ఇలా స్నేహితురాలితో కలిసి తిరుగుతుంటే తనకి కూడా ఇంత ఆనందం కలుగుతుందని ఊహించలేదు. తనలో నైరాస్యం, ఆవేదన, భయోందాళన నుంచి ఆ ప్రయాణం చిత్రంగా రూపు లేకుండా చేసింది. జీవితం అంటే ధైర్యంగా అనిపిస్తుంది. గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చారు. పిల్లలిద్దరూ ఆకలి లేదు అంటూ మంచం ఎక్కేశారు. అమర విశాలమ్మ గారిని గురించి చెబుతుంటే సుజాత విరగబడి నవ్వుతుంది. కృష్ణ చైతన్య తిరిగి వచ్చాడు. ఏమిటి సుజా అంత నవ్వేస్తున్నావు? ఆ ఆనందం ఏమిటో నాకు కూడా చెప్పు అన్నాడు టై ఊడదీసుకుంటూ. ఫణి రా, నిద్రపోదు గాని అమర పిలిచింది. ఫణి చాలా అయిష్టంగా ఆ పక్క మీద నుంచి లేచి వచ్చాడు. అమర తనకి ఇచ్చిన బెడ్రూమ్లోకి వచ్చి ఫణిని పడుకోబెట్టింది. తను వెళ్ళి స్నానం చేసి వచ్చింది. తనకి కూడా అస్సలు ఆకలి లేదు. సుజాత కృష్ణ చైతన్యకి భోజనం పెడుతూ విశాలమ్మ గారితో తన మూలంగా అమరకి వచ్చిన బాధలు చెప్పి నవ్వుతుంది.
సుజాత కప్స్లో ఫ్రూట్ సలాడ్ తెచ్చి కొంచెం ఇది అయినా తిను అంది. వద్దు సుజా, తిను అమరా, నువ్వేం నాలాగా త్వరగా లావైపోవులే అని చెప్పి వెళ్ళింది. అమర ఫ్రూట్ సలాడ్ చెంచాతో ఫణీకి తినిపించింది. నాకైతే మన ఇంటికి అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు, ఇక్కడే ఎంత బాగుందో అన్నాడు ఫణి. అలా అనకూడదు అంది అమర. నువ్వేగా నాకేమనిపించినా చెప్పేయి అని ఎన్నోసార్లు చెప్పావు అన్నాడు ఫణి. పడుకో, మాట్లాడుకో. అమర చేత్తో కొడుకు నోరు మూసింది. అమర దిండు మీద తలానించింది. 10 నిమిషాల్లో గాఢ సుషుప్తిలోకి జారిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఫణికి నిద్ర రాలేదు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు. తల్లి బాగా నిద్రలో ఉందని తెలిసి మెల్లగా తన మెడ చుట్టూ వేసి ఉన్న చెయ్యి తల్లికి ఎక్కడ మెలకు వస్తుందో అన్నట్టుగా తీశాడు. పిల్లిలా మంచం చప్పుడు కాకుండా దిగాడు. తల తిప్పి తల్లిని చూశాడు. అమర మంచి నిద్రలో ఉంది. ఫణి కాసేపు సంశయించాడు. తర్వాత తన మనసు తన వశంలో లేనివాడిలా ఏదో ఆకర్షణ మెడబట్టి ఈడ్చుకు వెళ్తున్నట్టే మెల్లగా పాదాలు శబ్దం కాకుండా అడుగులు ఎత్తివేస్తూ తన ఊపిరి కూడా వినిపించకూడదు అన్నట్టుగా నోటికి 2 చేతులు దోసిలిగా పెట్టుకుని గది బయటకు వచ్చి మెల్లగా తల్లి నిద్రపోతున్న గది తలుపులు దగ్గరికి వేశాడు. ఎదురుగా గది తలుపులు దగ్గరగా వేస్తున్నాయి. ఆ తలుపుల కింద నుంచి లైట్ కాంతి బయటికి వస్తుంది. కృష్ణ చైతన్య గదిలో ఉన్నాడని ఫణీకి తెలుసు. అక్కడి నుంచే ఉదయం ఫోన్ చేశాడు. ఎవరో వస్తే మాట్లాడాడు. సుజాత ఆంటీ రాజా నిద్రపోయే గది ఆ పక్కన ఉంది. ఈ గెస్ట్ హౌస్లో ప్రతి అంగుళం రాజా తనకి ఇది మా నాన్న ఆఫీస్ రూమ్, ఇది మా బెడ్రూమ్, ఇది ఎవరన్నా వస్తే ఇచ్చే గది అంటూ చెప్పి చూపించేశాడు. ఫణి మెల్లగా గదిలో నుంచి లైట్ కాంతి కనిపిస్తున్న తలుపులను తీసి తల మాత్రం ఆ రెండిటి మధ్య నుంచి లోపలికి పెట్టి చూశాడు. లోపల లైట్ వెలుగుతుంది. కృష్ణ చైతన్య టేబుల్ దగ్గర కూర్చుని పక్క ఫైల్లో చూస్తూ టైప్ చేస్తున్నాడు. ఫణి ముఖం తిప్పి ఫైల్లోకి చూడుతున్న అతన్ని ఇష్టదైవాన్ని చూసిన భక్తుడిలా ఎంతో కళ్ళకి ఆనందంలా కళ్ళారా చూశాడు. కొద్దిసేపు అయింది. కృష్ణ చైతన్య టైప్ రైటర్కి తెల్ల కాగితం బిగిస్తున్నాడు. అతను ఆలోచనగా ఆ ఫైల్లో కాగితాలని శ్రద్ధగా తదేకంగా చూస్తున్నాడు. అంకుల్, నేను రావచ్చునా? తన గొంతు విని తల్లి ఎక్కడ వెనక నుంచి వచ్చి మెడపట్టుకుంటుందో అని భయపడిన వాడిలా రహస్యంగా గొంతు తగ్గించకుండా గట్టిగానే అడిగాడు. కాగితాలు తదేకంగా చూస్తున్న కృష్ణ చైతన్య ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి గుమ్మం వైపు చూశాడు. తలుపుల మధ్య నుంచి ఫణి తల మాత్రమే లోపలికి కనిపిస్తుంది. హలో ఫణి, ఏమిటి అడిగాడు. నేను లోపలికి రావచ్చునా? మళ్ళా రహస్యంగా అడిగాడు. రా, ఏం నిద్ర రాలేదా నీకు? ఫణి లోపలికి వచ్చి జాగ్రత్తగా తలుపులు మూశాడు. రాజా కూడా మెల్కున్నాడా? కృష్ణ చైతన్య అడిగాడు. ఊహు అన్నట్టు తల తిప్పాడు. నీకెందుకు నిద్ర రాలేదు మరి? కాగితం బిగిస్తూ అన్నాడు. తెలియదు మరి, కూర్చో అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి సంతోషంగా కృష్ణ చైతన్య టేబుల్కి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ చైతన్య మళ్ళీ టైప్ చేయడంలో లీనమైపోయాడు. ఇది చాలా ముఖ్యమైన విషయంలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి శ్రద్ధగా మరీ టైప్ చేస్తున్నాడు. ఇంకో కాగితం టైప్ చేయడం పూర్తయింది. మరొకటి బిగించడానికి కాగితం తీసుకోవడానికి తల తిప్పేసరికి ఫణి టేబుల్ మీద మోచేయి ఆనించి అరిచేతుల్లో ముఖం దించుకుని రెప్పవాల్చకుండా కృష్ణ చైతన్యనే చూస్తున్నాడు. ఏమిటి అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి మాట్లాడలేదు. నిద్రపోవా? పోను అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. సరే పోనీలే, నాకు తోడుగా కూర్చో. ఇక్కడెక్కడైనా మంచినీళ్లున్నాయా? కృష్ణ చైతన్య చుట్టూ చూశాడు. అతనికి దాహం వేస్తుంది. ఫణి కుర్చీలో నుంచి దిగి పరిగెత్తాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న ఐస్ వాటర్ జగ్లో నుంచి నీళ్లు గాజు గ్లాసులో పోసి షర్ట్తో గ్లాసు అడుగున తడి లేకుండా తుడిచేసి చేతులతో పట్టుకుని తెచ్చి అందించాడు. ఆ పని ఎంతో శ్రద్ధగా భక్తిగా చేస్తున్న సేవలా ఉంది. కృష్ణ చైతన్య గ్లాస్ తీసుకుని తాగి తిరిగిచ్చేశాడు. ఫణి వెళ్ళి గ్లాస్ పెట్టి వచ్చాడు. కృష్ణ చైతన్య కాగితాలు సర్దుతున్నాడు. ఫణి వచ్చి దగ్గరగా పక్కనే నిలబడ్డాడు. అంకుల్ ఆగిపోయాడు. ఏమిటి అడిగాడు. నాకు ఫణి ఆగిపోయాడు. నీకు ఏమిటి చెప్పు, ఏమైనా కావాలా అన్నట్టుగా అడిగాడు. అంకుల్, మీరు నాకు నాన్న ఎందుకు అవ్వలేదు? రాజాకే ఎందుకయ్యారు? ఫణి గొంతు ఆర్తిగా అడిగాడు. కాగితాలు సర్దుతున్న కృష్ణ చైతన్య చేతులు ఆగిపోయాయి. అతను మెల్లగా ముఖం కాగితాల మీద నుంచి ఫణి వైపు తిప్పాడు. ఫణి అతని చేయి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాడు. వాదిస్తున్నట్లుగా, అర్థిస్తున్నట్లుగా, బ్రతిమలాడుతున్నట్లుగా. అంకుల్, మీరు నాకు డాడీగా ఉంటానని మా అమ్మకి చెప్పండి. చెప్పండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్, మీరు నాకు డాడీగా ఉంటే బాగుంటుంది. నాకు మీ దగ్గరికి వెళ్తానంటే అమ్మ ఎప్పుడు వద్దు వద్దు అంటుంది. మీరు నాకు డాడీ అయిపోతే అమ్మ ఎంత చెప్పినా ఏం చేయలేదుగా. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఫణి కళ్ళల్లో నీళ్లు నిండితే ఆ నీళ్లు బుగ్గల మీదకి జారినాయి.
కృష్ణ చైతన్య నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. ఆ పసి హృదయంలో నుంచి ఆ మాటలు ఆక్రందననిగా చీల్చుకుని వచ్చినట్లుగా ఉన్నాయి. అతను ఫణి ముఖంలో కనిపించిన భావాలకి తనకి తెలియకుండానే అప్రయత్నంగా ఫణి భుజాల చుట్టూ చేయివేశాడు. అంతే, మరు క్షణంలోనే ఫణి అతని ఛాతికి కరుచుకుపోయినట్టే ఒదిగిపోయాడు. అంకుల్, మీరు నాకు డాడీ ఎందుకు కాలేదు? రాజాకే ఎందుకయ్యారు? నేను మీతోనే ఉంటాను అంకుల్, డాడీ అని పిలుస్తాను అంకుల్. నాకెంత బాగుంటుందో. నేను అల్లరి చేయను, అస్సలు చేయను అంకుల్, ప్లీజ్. కృష్ణ చైతన్య ఫణి తనని మరింత దగ్గరికి అదుముకున్నాడు. ఈ పసిమాటలు అతని అంతర్యపు పొరల్లో ఎక్కడో అట్టడుగున నిద్రపోవచ్చేసిన బాల్యపు విషాదాన్ని గేలం వేసి లాగినట్టుగా పైకి తీసుకువస్తున్నాయి. డాడీ, ప్లీజ్ వెళ్ళొద్దు డాడీ, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు డాడీ, అల్లరి చెయ్యను, నీతోనే ఉంటాను. కృష్ణ చైతన్య కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. ఒక్క నిమిషం ఫణి అతనును ఒకరిని ఒకరు వదలలేనట్టు అలాగే ఉండిపోయారు. ఎన్నో ఏళ్ల క్రిందట విషాదం మళ్ళా ఫణి రూపంలో తన మాటల్లో తనని చూస్తున్నాడు. తనే ఫణిగా, తను తన తండ్రిగా అనిపిస్తున్నారు. ప్లీజ్ డాడీ. ఆనాటి తన ఆక్రందనకి ప్రతిరూపంలా ఉన్నది ఫణి గొంతు. ఒక్క నిమిషం అయిన తర్వాత కృష్ణ చైతన్య తనని తాను సంభాళించుకుని ఫణిని వదిలేశాడు. ఫణి కృష్ణ చైతన్యం నుండి విడవడి వేరవడానికి ఇష్టం లేనట్లుగా అతని ఛాతికి ఇంకా ఇంకా అంటుకుపోతున్నాడు. కృష్ణ చైతన్య ఫణిని బలవంతంగా విడదీసి చేతులతో ఎత్తి ఎదురుగా టేబుల్ మీద కూర్చోబెట్టాడు. ఫణి ముఖం సిగ్గుతో, భయంతో గడ్డం గుండెలకి ఆనేట్లుగా వంగిపోయింది. క్రాఫ్ కెరటంలా ముందుకు పడి అతని ముఖం కనిపించకుండా కప్పేసింది. కృష్ణ చైతన్య క్షణం సేపు ఫణిని చూశాడు. ఫణి భయపడుతున్నట్లు, ఏడుస్తున్నట్లు భుజాలు చిన్నగా కంపిస్తున్నాయి. కృష్ణ చైతన్యకి జాలేసింది. చేత్తో కెరటంలా పడిన ఫణి క్రాఫ్ట్ ని సరిచేసి పైకి తోశాడు. ఫణి పిలిచాడు. అతనికే ఆశ్చర్యం వేసింది. రాజాని కూడా ఎప్పుడూ ఇంత మార్దవంగా పిలవలేదు. తలెత్తు చెప్పాడు. ఫణి తలెత్తలేదు. నిన్నే ఫణి, తలెత్తు అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి భయంగా సిగ్గుగా తలెత్తాడు. ఏడుపుతో కళ్ళు వాచినాయి. ముఖం ఎర్రబడింది. కృష్ణ చైతన్య గడ్డం పట్టి సరిగ్గా ఎత్తాడు. ఫణి భయంగా, ఆందోళనగా చేతులు కట్టుకుంటూ కృష్ణ చైతన్య వైపే చూశాడు. కృష్ణ చైతన్య నవ్వాడు. మనోహరమైన చిరునవ్వు. ఎదుటివారికి ధైర్యం ఇచ్చే నవ్వు అది. బాధపీడితులకి మీకు ఆసరాగా నేనున్నాను అని అమృత హస్తం అందించే ప్రేమలాంటిది. ఆశీస్సు నిండిన భగవంతుడి ముఖం మీద చిరునవ్వు అది. ఫణికి ధైర్యం వచ్చింది. గాబరాగా ఉన్నప్పుడు కట్టుకుని అతని చేతులు విడపడినాయి. అదే చిరునవ్వుతో అడిగాడు కృష్ణ చైతన్య. నేను నీకు డాడీగా ఉండాలి, అవునా? అవును అన్నట్లు తల ఊపాడు. ఓకే అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి ముఖంలో కనిపించిన ఆనందం, మెరుపు బహుశా కృష్ణ చైతన్య జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడేమో. మరు నిమిషంలో ఫణి రెండు చేతులు పైకి లేచాయి. కృష్ణ చైతన్య మెడ చుట్టూ పడినాయి. ముఖం మళ్ళా అతని గుండెల్లో ఒదిగిపోయింది. కృష్ణ చైతన్య ఫణి తల మీద చేయి వేసి నిమిరాడు. మనం ఒక కప్పు కాఫీ తాగుదామా అడిగాడు. ఓ, ఫణి సంతోషంగా తలెత్తి చూసి అంగీకారంగా అన్నాడు. మరి కృష్ణ చైతన్యకి ప్రస్ఫుటంగా కనిపించింది ఫణి ముఖం. అచ్చుగుద్దినట్లు అమరపోలికలు. ఇద్దరు గది బయటికి వచ్చారు. ఫణి కృష్ణ చైతన్య చేయి పట్టుకున్నాడు. ఇద్దరు డైనింగ్ హాల్లోకి వచ్చారు. కృష్ణ చైతన్య ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీశాడు. స్టవ్ పై పెట్టాడు. అవి కాగుతుంటే ఫణి కప్పులు 2 తెచ్చి అందించాడు. అల్మారాలోకి వెళ్లి చెంచాలు, నెస్కేఫే బాటిల్, పంచదార సీసా చాలా పదిలంగా పొట్టకి ఆనించుకుని కింద పడకుండా జాగ్రత్తగా మోసుకునొచ్చాడు ఫణి. ఫణిని చూస్తుంటే కృష్ణ చైతన్యకి ముచ్చట వేసింది. ఫణి కప్పులో పాలు ఎక్కువగా పోసి కొంచెం పౌడర్ వేశాడు. తను స్ట్రాంగ్ గా కలుపుకున్నాడు. ఇద్దరు ఒకరికెదురుగా ఒకరు కూర్చుని తాగుతున్నారు. ఫణి ముఖంలో సంతోషం కెరటంలాగా వస్తుంది. బలవంతంగా ఆపుకుని కాఫీ తాగుతున్నాడు. కృష్ణ చైతన్య సీరియస్ గా ఆలోచిస్తూ మధ్య మధ్యలో ఫణినే తదేకంగా చూస్తూ తాగుతున్నాడు. సుజా ఆంటీ నీకు ఇంకో అమ్మైతే నేను నీకు ఇంకో డాడీని అవుతాను కదా అన్నాడు. ఫణి తల అడ్డంగా తిప్పాడు. ఏమిటి, కానా నేను అడిగాడు. ఓహో, నాకు ఇంకో డాడీ వద్దు, సొంత డాడీ కావాలి, రాజాకిలాగా. కృష్ణ చైతన్య జవాబు చెప్పలేకపోయాడు. అతను కాఫీ తాగడం పూర్తయింది. ఆలోచనగా పరధ్యాసగా ఉన్నాడతను. ఫణి వచ్చి అతని చేతుల్లో కప్పు తీసుకుని వెళ్లి కడిగి పెట్టేశాడు. సరే, ఇక వెళ్ళి పడుకో అన్నాడు కృష్ణ చైతన్య. ఫణి అతను ఆదేశించిన విషయం అక్షరాలా జరపడానికి గుమ్మం వైపు వెళ్లబోయి వెనక్కి తిరిగి పరిగెత్తుకుని వచ్చాడు. కృష్ణ చైతన్య మెడ చుట్టూ చేతులు వేసి సంతోషంగా చెవిలో గుడ్ నైట్ డాడీ అని రహస్యంగా చెప్పి బుగ్గు మీద ఎంతో ఇష్టంగా గట్టిగా ముద్ద పెట్టుకుని థ్యాంక్ యూ డాడీ అని పరిగెత్తాడు. కృష్ణ చైతన్య ఒక్క నిమిషం తన అర్జెంటు పని అంతా మర్చిపోయినట్లుగా అక్కడే కూర్చుండిపోయాడు.
ఆ ఆలోచనని వదిలించుకోవడానికి టైం పట్టింది. ఫణి ఎందుకు అలా చేస్తున్నాడు? అతనికి తండ్రి ఆసరా కోసం మనసు అంత తప్పిస్తుందా? లేచి వచ్చాడు. వచ్చి కూర్చుని టైప్ పని పూర్తి చేసుకున్నాడు. తల్లి దగ్గర గదిలో మంచం మీద పడుకున్న ఫణికి కృష్ణ చైతన్య గదిలో తలుపుల కింద నుంచి కనిపిస్తున్న వెలుగు, అతను టైప్ చేసిన ధ్వని వినిపిస్తుంది. ఫణి ఇష్టంగా శబ్దమే వింటున్నాడు. ఫణి మనసు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తల్లి వైపు తిరిగి నిద్రపోతున్న అమరతో రాజా రహస్యంగా, అమ్మా, నాకు డాడీ దొరికాడు అన్నాడు. టైప్ శబ్దం ఆగిపోయింది. కృష్ణ చైతన్య గదిలో లైట్ తీసేసి తలుపులు వేసి వెళ్ళడం బాగా వినిపించింది. మళ్ళా అంతటా నిశ్శబ్దం. ఫణికి బాగాలేదు. ఏదో వెలితి. నిద్ర రాలేదు. మెల్లగా మళ్ళా లేచాడు. తల్లి చేయి వదిలించుకున్నాడు. చప్పుడు లేకుండా వెళ్ళి చైతన్య పడక గది తలుపులు మెల్లగా తీశాడు. గదిలో బెడ్ లైట్ వెలుగుతుంది. నాకు చీకటి అంటే భయం, అందుకని డాడీ లైట్ ఉంచుతారు అని చెప్పాడు రాజా. గదిలో మంచం మీద రాజా చుట్టూ చెయ్యి వేసిన కృష్ణ చైతన్య నిద్రపోతున్నాడు. అతను మంచి నిద్రలో ఉన్నాడు. అందుకే తలుపు కిర్రున శబ్దం అయినా లేవలేదు. ఫణి మెల్లగా అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి కృష్ణ చైతన్యకి ఇటువైపు ఖాళీగా ఉన్న చోటులో మంచం ఎక్కి పడుకున్నాడు. నిద్రలో ఇటు తిరిగిన కృష్ణ చైతన్య రాజా అన్నట్లే ఫణి చుట్టూ కూడా చేవేశాడు. ఫణికి సంతోషంగా అనిపించింది. ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ చెయ్యి దీపపు కాంతిలో ఎంతో బాగుంది. అతనికి మెలకువ రాకుండా జాగ్రత్తగా తన చేత్తో అతని చెయ్యి పట్టుకున్నాడు. ఫణికి ఎంతో సంతోషంగా అనిపించింది. ఎప్పుడూ అంత సంతోషం అనిపించలేదు. అందుకే ఫణికి హాయిగా నిద్ర వచ్చేసింది. ఎక్కడో రైలు దందన్మని శబ్దం చేస్తూ కూ అంటూ కూత వేసుకుంటూ వెళ్తున్న శబ్దం. అమరకి గాఢ సుషుప్తిలో నుంచి మెలకువ వచ్చేసింది. మనసు ఎంతో హాయిగా, ఎంతో సేద తీరినట్లుగా, బాధ ఆవేదనల నుంచి విముక్తి అయినట్టుగా స్వేచ్ఛ ఆనందంతో ప్రయాణించిన శ్వేత విహంగులా ఉంది. అమర కళ్ళు పూర్తిగా తెరవకుండానే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఒక చెయ్యి చాచి ఫణి ఒంటి మీద వెయ్యబోయింది. ఫణి శరీరం స్పర్శకి అందలేదు. చెయ్యి వెతికింది. అమర పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. ఫణి మంచం మీద లేడు. అమర లేచి కూర్చుంది. ఫణి అప్పుడే లేచినట్లున్నాడు. అమర పెదవులు చిరుమందహాసంతో విరిసినాయి. వాడి ఆరాటం అలాంటిది. మొత్తానికి ఈ బొంబాయి ప్రయాణం సాధించాడు. వాడింత పట్టు పట్టకపోతే తను వచ్చేది కాదు. కానీ ఈ రావడంలో తనకి కూడా మేలే జరిగింది. మానసికంగా, శారీరకంగా కాస్త తేరుకుంది. ఏమిటో ఈ డబ్బు, బాధలు, ఈ ఇబ్బందులు ఎప్పుడూ అంతా భూతంలా భయపెట్టుతూ ఉంటాయి. ఏదో శక్తి తెలియని ధైర్యం మనసుకి ఈ ప్రయాణం ఇంజెక్ట్ చేసినట్లుగా ఉంది. అందుకేనేమో చాలా దుఃఖం ఉన్నా, బాధలో ఉన్నా మార్పు కోసం ఎటైనా 4 రోజులు వెళ్ళి రావాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. డైనింగ్ హాల్లో శబ్దం, కప్పుల ధ్వని వినిపిస్తుంది. సుజాత లేచినట్లుంది. అమర లేచి వచ్చింది. సుజాత పాలు కాస్తుంది. లేచేసావా అమరా? నేను చప్పున కాఫీ చేసి తెచ్చి నిన్ను లేపుదామని బెడ్ కాఫీ ఇవ్వాలని అనుకున్నాను సుమా అంది. అలాంటి అలవాట్లు లేవు, కావాలనుకున్నా అవ్వవు. అమర వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. పిల్లలేరి అంది. వాళ్ళింకా లేవలేదు అంది సుజాత. ఫణి లేచేశాడు అంది అమర. లేవలేదు, ఒళ్ళు తెలియనట్లు నిద్రపోతున్నాడు. నిన్న బాగా తిరిగారుగా అంది. ఫణి నా మంచం మీద లేడుగా. నేను చూపిస్తానురా. సుజాత అమర చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళింది. కృష్ణ చైతన్య పడక గది తలుపులు దగ్గరగా వేసి ఉన్న వాటిని మెల్లగా కొద్దిగా తోసింది. చూడమన్నట్లు అమరకి చూపించింది. గదిలో మంచం మీద ఫణి కృష్ణ చైతన్య దగ్గరగా ఒదిగి నిద్రపోతున్నాడు. కృష్ణ చైతన్య కాస్త పక్కకు తిరిగి ఫణి నడుం చుట్టూ దగ్గరకు తీసుకున్నట్టే చెయ్యి వేశాడు. రాజా తండ్రి వెన్నులో ఒదిగిపోయినట్లు అతని వైపు తిరిగి ఒక చెయ్యి, కాలు మీద వేసి పడుకున్నాడు. ముగ్గురు లోకంలో స్పృహ లేనట్లుగా మంచి నిద్రలో ఉన్నారు. సుజాత నవ్వుతూ అమర వైపు చూసింది. కానీ అమర ముఖంలో నవ్వే లేదు. ఆ దృశ్యం ఆమెని చాలా కలవరపరిచినట్టుగా, అశాంతిగా అయ్యింది. వేదనామయంగా మారింది. 10 నిమిషాల క్రితమే ఆమె లేవగానే ఆమె పొందిన హాయి నామరూపాల లేకుండా పోయింది. ఫణి లేపడానికి వెళుతున్న అమరని సుజాత చప్పున చెయ్యి పట్టి వెనక్కి లాగింది. ఉష్ అని శబ్దం చెయ్యొద్దు అన్నట్టు నోటి మీద వేలుంచుకుని అంది. పదిలంగా చప్పుడు కానియకుండా సుతారంగా తలుపుల దగ్గరికి లాగేసింది. అమరని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి లాక్కు వచ్చింది. కుర్చీలో కూలేసి వెళ్ళి కాఫీ కప్పు తెచ్చి ఇచ్చింది. సుజాత కాఫీ తాగుతూ ఈ రోజు చూడాల్సిన ప్రదేశాలు, ప్రోగ్రామ్స్ చెబుతుంది. రేపు ఆయన ఫ్రీ అవుతారు. ఎలిఫెంట్ క్లిప్స్ చూడడానికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ ఇంట్లో లంచ్కి తప్పనిసరిగా వెళ్ళాలి అంటూ ఏకరువు పెడుతూ చెబుతుంది. అమర పరధ్యాసగా ఆలోచిస్తున్నట్లు కాఫీ కప్పు మాటే మర్చిపోయి అలాగే చూస్తుంది.
కాఫీ చల్లారిపోతుంది, తాగు అమరా అంటూ హెచ్చరించింది సుజాత. అమర ఉలికిపాటుగా కప్పు చేతిలోకి తీసుకుంది. సుజాత ఫణి అలా కృష్ణ చైతన్య దగ్గర పడుకోవడం చూసి సంతోషపడుతుంది తప్ప చిరాకు పడడం లేదు. ఇది అమర్కి ఇంకాస్త జటిల సమస్య అయ్యింది. సుజాత బాధపడినా కోపగించుకున్నా తన పని చాలా సులభం అయ్యేది. అది కూడా లేదు. ఫణి తన దగ్గరగా ఉంచి ఎప్పుడు వెళ్ళి అతని దగ్గర పడుకున్నాడో అమర్కి ఆ దృశ్యం చికాగ్గా ఉంది. ఫణి చూపించిన అతి చనువు విసుగ్గా ఉంది. ఫణి వాళ్ళకి న్యూసెన్స్ అయిపోతున్నాడు అనే ఆవేదన కలగసాగింది. కృష్ణ చైతన్య లేచాడు. పిల్లలు కూడా లేచారు. లేచి తన గదిలోకి వచ్చేసింది అమర. పిల్లలు కబుర్లు నవ్వులు. ఫణి లేని అరగంట అయినా తల్లిని వెతుక్కోవడం లేదు. కృష్ణ చైతన్య, రాజా, ఫణి జాగింగ్కి వెళ్లారు. అమర కిటికీ దగ్గర నుంచి చూస్తుంది. ఫణి సంతోషంగా కృష్ణ చైతన్య, రాజాలతో కలిసి జాగింగ్ చేస్తున్నాడు. వాడికి అసలు అమ్మ అనే విషయం గుర్తులేనంత ఆనందంగా ఉంది. అమరకి ఇది విషం మింగినంత బాధగా ఉంది. ఫణి తనది ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో నుంచి ఫణి వేరే వాళ్ళని వెతుక్కుని వెళ్ళిపోతే తనదంతా ఒంటరితనము అర్థమవసాగింది. అమరిక బొంబాయి ప్రయాణం సహించలేకపోయింది. ఇంటికి వెళ్దాం పదసుజా అంటూ తొందర చేసింది. కానీ అమర తొందర ఏం పని చేయలేదు. కృష్ణ చైతన్య మర్నాడు అందరినీ ఎలిఫెంట్ గుహలు చూడడానికి తీసుకుని వెళ్ళాడు. ఫణి రాజాతో పాటు సమంగా అతన్ని అంటుకుని అతని దగ్గరే కూర్చున్నాడు. అమర పిలిచినా రాలేదు. కృష్ణ చైతన్య కూడా పిల్లలు వారిని నిరుత్సాహపరచడం లేదు. రాజాతో సమంగా ఫణి అడిగిన ప్రశ్నలు కూడా జవాబు చెబుతున్నాడు. సుజాత, అమర వారికి కాస్త ఎడంగా కూర్చున్నారు. సుజాత చాలా ఆనందంగా కృష్ణ చైతన్య, ఫణి మాట్లాడడం చూసి రాజా, ఫణి ఇద్దరు కృష్ణ పిల్లలులారా లేరు. నాకు చాలా సంతోషంగా ఉందమరా. ఇన్నాళ్ళు ఒంటరివాడు అని నేను, కృష్ణ బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఫణి వచ్చిన తర్వాత బాధ పోయింది అంది. బాగుంది. తన మనసులో వెలితి వారి మనసులకి ఆనందం కలిగిస్తున్నాడు ఫణి. కృష్ణ చైతన్యతో కబుర్లు చెబుతున్నప్పుడు ఫణి ముఖంలో ఉత్సాహం, అతని దగ్గర ఆ చనువు చూసి అమర వింతగా ఆశ్చర్యంగా చూస్తోంది. అమర హృదయం 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.